సింపుల్‌గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలి అనుకుంటే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఫస్ట్ రైస్‌లో కొంచెం ఉప్పు, కారం కలిపి పెట్టేసుకోండి. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని కరివేపాకు, జీలకర్ర, మనం కలిపి పెట్టుకున్న రైస్‌కి తగినన్ని గుడ్లు. ఇప్పుడు నేను కలిపిన రైస్‌కి 2 ఎగ్స్ సరిపోతాయి. నేను 2 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను. అది మంచిగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి ఉప్పు, కారం అనేది కలపొద్దండి. ఆల్రెడీ అన్నంలో మనం ఉప్పు, కారం కలిపాం కాబట్టి ఇందులో వేయొద్దు. కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. అంటే పచ్చివాసన పోయేదాకా కలపాలి అంటారు కదా, అలా. అది వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నం ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. అప్పుడే మన ఈ మసాలా ఐటమ్స్ అవన్నీ దానికి పట్టేస్తదనమాట. ఒక 5 నిమిషాలు అలా మగ్గిన తర్వాత లాస్ట్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకోవాలి. తినేటప్పుడు ఆనియన్ పెట్టుకొని తినండి అవసరమైతే. అంతేగాని ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా అలా ఏమి యాడ్ చేయట్లేదు. సింపుల్‌గా ఉండడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై